వైల్డ్ అనిమల్. బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ చిత్రము 3వ రోజు కూడా సంక్రాంతి పండుగ కావడంతో ఈవినింగ్ టైంలో కూడా థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు పెట్టినటువంటి విధానం గమనించాము. టికెట్ల కోసం నందమూరి అభిమానులు థియేటర్ల దగ్గర ఏ విధంగా ఎదురు చూస్తున్నారో మనం స్పష్టంగా కూడా వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఏది ఏమైనా ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ని ఊచకొత్త కోపించాడు. మొదటి రోజు 56 కోట్లు రాగా, రెండవ రోజు 18 కోట్లు రాగా, ఇక మూడవ రోజు సాయంత్రం టైంకి హౌస్ బోర్డు పడడంతో సంక్రాంతి అడ్వాంటేజింగ్ తీసుకొని దాదాపుగా 26 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టయితే మనకు స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. సో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ విలయతాండం సృష్టించడమే కాదు, కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల మార్కును అందుకున్న చిత్రంగా డాక్ మహారాజు నిలిచింది.